ప్రభు నామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 41 మొదటి వాక్యం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. దావీదు భక్తుని కీర్తన. దీన్ని బట్టి ధర్మశాస్త్రంలో కూడా చెప్పబడినట్టు మనం చూస్తున్నాం. లేవీకాండం 25, 35 నుంచి 38 వరకు చూస్తే దేవుడు చెప్పిన మాటలు ఏమనగా, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు నీ బీదవాడై నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు వానికి సహాయం చేయవలెను. అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద నువ్వు వడ్డీ అయినను తీసుకొనకూడదు. నీ ఆహారం వానికి లాభమునకు ఇయ్యకూడదు. నేను నీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడు నగునట్టు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను అని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు పేదవాడైన లాజరును ధనవంతుని గురించి ఒక ఉపమానం చెప్పబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ధనవంతుని పేదవాడైన లాజరు ధనవంతుని వాకిట్లో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను తినటానికి ఆహారం లేకపోయినా ధనవంతుని మళ్ళ మీద నిలిచిపడినటువంటి ఆహారం తిని కడుపు నింపుకుంటున్నాడు. అతనికి ఉండటానికి ఇల్లు లేకపోయినా అతను వాకిట్లోనే ఉంటున్నాడు. అతనికి కట్టుకోవటానికి బట్టలు లేకపోయినా ఎవరు బట్టలు ఇచ్చినట్టు లేదు. శరీరం అంతా అనారోగ్యంతో నిండిపోయి కురుపులతో ఉన్నప్పుడు కుక్కలు వచ్చి ఆ శరీరాన్ని నాకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అనేకమైనటువంటి గాయాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడినప్పటికీ ధనవంతుడు ఏనాడు కూడా ఆయన్ని పరామర్శించుట కానీ ఏ సహాయం చేసినట్టు కానీ కనపడలేదు. ఆ దరిద్రుడు ఒకదినం చనిపోయిన దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాం రొమ్మను ఆనుకొనుటకు తీసుకొని వెళ్ళాను. ధనవంతుడు కూడా చనిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టారు. ధనవంతుడు చూసినప్పుడు అబ్రహాం రొమ్మను ఆనుకున్న లాజరును చూచాడు. వెంటనే ధనవంతుడు, తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించు, నాకు సహాయం చేయడానికి కొంచెం నీరు నాకు ఉంచిస్తాడు, నా నాలుక తడుపుతాడని చెప్పినప్పుడు, నువ్వు కుమారుడా, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండా ఉండినట్టు నీకును మాకును మధ్యలో గొప్ప అగాధం ఉంది అని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో సంతోషంగా జీవించిన అతను నిత్య జీవం పొందలేకపోయాడు. ఎందుకంటే సంతోషంలో ఉన్నవారు, మంచి స్థితిలో ఉన్నవారు పేదవారి స్థితిని గమనించలేరు. చాలామంది గమనించలేరు. ఒక పూట నా తిండి లేదంటే ఈ దరిద్రులు ఎప్పుడు ఇందే అని అనుకుంటారు. కానీ అయ్యో వాళ్ళ పరిస్థితి ఏంది, ఒక పూట ఆహారం లేకుండా పోయిందే, మనం ఇస్తామనే మనసు రాదు. పైగా వాళ్ళని ఒక తిట్టు కూడా తిట్టేస్తాం మనం. అని ప్రియమైనటువంటి దేవునిలాడ యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఒక దరిద్రుడిగానే వచ్చాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు తనకు జన్మించడానికి స్థలం లేక పశువుపాకలో జన్మించాడు. ఆయన జీవితం అంతా కూడా ఎక్కడ కూడా అతను దర్బారుగా ఉండకుండా ఒక పేదవాడుగానే ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు తన ఆజ్ఞలు చెప్పినప్పుడు కూడా అందుకనే మొదటి ఆజ్ఞని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అన్నదే. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఆయన ప్రత్యేకంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అనగా విధవారి పట్ల కనికరం చూపించమని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం ఏమన్నా సహాయం చేయగలం, బీదవాళ్ళని కనికరించే స్థితిలో ఉంటున్నామా, లేకపోతే వాళ్ళకేం సహాయం చేయలేని స్థితిలో ఉన్నామా? బీదవారికి ఇచ్చేవారు యెహోవాకు అప్పిచ్చేవారని సామెతల గ్రంథం 19:17లో మనం చూస్తున్నాం. కాబట్టి మన ధనం ఎక్కడ కూర్చుకోవాలో, పరలోకంలో కూర్చుకోవాలంటే అది బీదవారికి సహాయం చేయటం, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వటమే. ఈ రెండు పని మనం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, మీకు వందనాలని చిత్తానుసారమైన జీవితం జీవించుటకు మాకు కూడా నేర్పించు ప్రభా. మీరు సహాయం చేయమని, కరుణించమని, కృప చూపించమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. యేసుక్రీస్తు పుణ్యనామమున దివికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.